నమస్కారం. హోమ్ ప్లేట్ డిలైట్స్‌కు స్వాగతం. మీరు ఈ ఛానల్‌కి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేయండి. ఈరోజు మనం గుడ్డు కొబ్బరి కూరని చేసుకోబోతున్నాం. ఇది ఉడికించిన గుడ్డు మరియు తాజా కొబ్బరి పాలతో ప్రత్యేక మసాలాలతో తయారవుతుంది. ముందుగా గుడ్లను ఉడికించి చల్లార్చి పీల్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వండి. నెక్స్ట్ 10 నుంచి 11 కరివేపాకులు వేయండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు కావాలంటే కొంచెం మిరపకాయ పొడి వేసుకోండి. ఈ మసాలాలు బాగా కలపండి. దీంట్లోకి 400 ml తాజా కొబ్బరి పాలను జత చేసి నెమ్మదిగా మరిగేలా ఉంచండి. ఇంకా ఇలా చేస్తే అన్ని రుచులు బాగా మిశ్రమం అవుతాయి. తర్వాత ఉడికించిన గుడ్లను జాగ్రత్తగా ఈ కొబ్బరి మసాలా కూరలో చేర్చి 5 నుంచి 7 నిమిషాలు తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించండి. తర్వాత గుడ్లు మసాలా రుచిని పూర్తిగా శోషిస్తాయి. చివరిగా తాజా కొత్తిమీరను చల్లి అలంకరించండి. వేడివేడి అన్నం లేదా చపాతీలతో వడ్డించండి. ఈ గుడ్డు కొబ్బరి కర్రీని ప్రయత్నించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యాపీ కుకింగ్.